హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబక్క లాక్స్కి. మనం ఇవాళ ఏం చెప్పుకున్నాం అంటే చివరి వరకు మనకు గుర్తుండేది ఏంటి? ప్రేమ, డబ్బా, సహాయమా, ఇంకేమిటి? ఇంకా చాలా ఉన్నాయి. వీటిల్లో ఏది గుర్తుంటుంది చివరి వరకు మనకి? చెప్పండి మీరు. ఎవరైనా కామెంట్లో పెట్టండి. చివరి వరకు మనతో ఉండేది, మనకు గుర్తుగా అంటే మనతో పాటు మనం వెళ్ళిపోయినా మిగిలిన వాళ్ళకి గుర్తుగా ఉండేది ఏమిటో? డబ్బుల, ఆస్తుల, వ్యవహారాల ఏంటో కామెంట్లో పెట్టండి. దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చెప్పాను కదా, చివరి వరకు మనతో గుర్తుండేది ఏమిటి అని అడిగాను. పెట్టారా జవాబు ఎవరన్నాను? ఏమిటండి అది? చివరి వరకు ఎవరికైనా గుర్తుండేది మనం చూపించే ప్రేమగా, మనం చేసిన సహాయం. ఈ రెండే గుర్తుంటాయి. మన డబ్బులు, ఆస్తులు, మన వ్యవహారాలు ఎవ్వరికీ గుర్తుండవు. ఏదైనా ఇవాళ బతికుండగా కూడాను ఇవాళ చూస్తారు. ఏదైనా మనం ఏదైనా మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఒక వారం రోజులు చెవులు కొరుక్కుంటారు, తర్వాత వదిలేస్తారు. అదే మనం ప్రేమగా ఉన్నాం అనుకోండి, మనం సహాయం చేసాం అనుకోండి, ఈ రెండు మటుకు ఎప్పటికీ అందరికీ గుర్తుండే విషయం అన్నమాట. దాని మీద మాట్లాడుకుందాం ఇవాళ. ఈ జీవితంలో చివరికి మనకేం మిగులుతుంది? డబ్బా, పదవా, అహంకారమా, పేరా, లేకపోతే గొప్ప స్థాయిలో రిటైర్ అయ్యావు కదా, ఏది మిగులుతుంది? ఇవేవి కావండి. ఎప్పుడూ కూడా చివరి వరకు మిగిలేది ఏంటంటే ఎవరికైనా మనం పంచిన ప్రేమ, చేసిన సాయం. ఇవి ఎప్పుడు చివరిదాకా ఉంటాయి, చివరి వరకు ఉంటాయి. ఎవరికైనా కూడా వాళ్ళకి వీళ్ళకి అని కాదు, డబ్బున్నవాడికి, బీదవాడికి, ముసిరివాడికి, చిన్నవాడికి, ఎవరికైనా కూడా ఈ రెండు. అందుకే ఎప్పుడు కూడా అందరికీ సాయం చెయ్యాలి, ప్రేమతో ఉండాలి అని చెప్పేవారు పెద్దల పూర్వం. దాని గురించి చిన్న కథ చెప్తాను. చెప్పిన తర్వాత మీరు మిగిలినదంతా వీడియో మాట్లాడుకుందాం. శ్రీధర్ గారు అని అనగానే ఊర్లో శ్రీధర్ గారు అన్నారు. అతను ఏంటంటే 78 ఏళ్ళు అయినా, 78, 80 ఏళ్ళు దగ్గర ఉంటాయి. అతను పెద్దవాడు అయిపోయాడు, వృద్ధుడైపోయాడు. అతని భార్య చనిపోయింది, అయిపోయింది. ఇతనేమో ఒక ఆశ్రమంలో ఉంటున్నాడు. పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఇంకా ఒంటరివాడు ఉండలేక ఏం చేశాడు, ఆశ్రమంలో చేరాడు. ఆయన 15 ఏళ్ల కిందటే రిటైర్ అయిపోయాడు. డబ్బుకి లోటు లేదు, బోల్డ్ అంత డబ్బు సంపాదించాడు, ధనవంతుడు. కానీ కుటుంబంలోని ఒంటరిగా మిగిలిపోయాడు. ఎంత డబ్బున్నా, ఎంత పెద్ద ఫ్యామిలీ ఉన్నా చివరికి మటుకు ఒంటరిగానే మిగిలిపోయాడు. కానీ అతనితో మిగిలినవేంటి? ఒక పాత గడియారం, పాత ఫోటోలు, ఆల్బమ్లు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కొన్ని జ్ఞాపకాల చెక్కలు, ఇలాంటివి అన్నీ మిగిలాయి అన్నమాట. అంటే ఇంకంతే కదండి. పిల్లలైనా పాత ఫోటోలు చూసుకోవడం, గతించిన భార్యదైనా ఫోటో చూసుకోవడం, ఇవే మిగులుతాయి కదా. మరి లేని వాళ్ళు మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? ఇలాంటి ఆల్బమ్లు ఉంటే ఇవన్నీ చూసుకోగలుగుతారు. అయితే ఆశ్రమంలో ఉంటుండేని ఇవన్నీ ఇతని దగ్గర కదా ఒక వాలంటీర్ వస్తాడు. మీరు చాలా గొప్ప స్థాయిలో ఉండేవారు కదా, చాలా పెద్దవాళ్ళు కదా, చాలా గొప్పవాడు కదా, మంచి పొజిషన్లో ఉద్యోగం చేశారు కదా, మరి మీరేంటి ఇక్కడేంటి, ఆశ్రమంలో ఏంటి? ఆశ్చర్యపోయాడు ఆ వాలంటీర్. దానికి అతను చాలా ఎంత బాధగా గుండెల్లో అని బరువుతాడు అంటాడు. నిజమే, నేను పేరు సంపాదించాను, మంచి హోదాలో ఉద్యోగం చేశాను, డబ్బు సంపాదించాను, అన్నీ ఉన్నాయి. కానీ నేను అసలైన టైంలో ఎవరికి ప్రేమ పంచలేకపోయాను. నేను ఇప్పుడు ఎవరికి గుర్తుంటాను? నేను ఎవరికీ గుర్తుండను. నా పేరు ఎవరికి గుర్తుంటుంది? ఎవరికీ గుర్తుండదు. నా గురించి ఎవరికి తెలుస్తుంది? ఏమీ తెలియదు. నేనేం బాధలు పడుతున్నానో, నా మనసులో బాధ ఏమిటో ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికీ తెలియదు అంటాడు. పదవి వచ్చింది, డబ్బులు వచ్చాయి, కానీ ప్రేమను ఇవ్వలేకపోయాను. నా బతికి అందుకే ఇలాగ అయిపోయింది చివరికి అనుకుంటాడు మనసులో. అతను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివాడు. నేను మంచి కంపెనీ స్థాపించాడు. కంపెనీలో మంచి తన సొంతంగా కంపెనీ పెట్టుకున్నాడు, అన్నీ అయ్యాయి. కానీ ఆయనకి పాత రోజుల్లో తలుచుకుందుకు ఒకటి లేదు. ఏమిటి? పిల్లలతో నవ్వుతూ గడిపిన రోజులు లేవు ఆయనకి. కొన్ని పెళ్ళాం పుట్టినరోజులో, మ్యారేజ్ డేలో ఏవో వస్తుంటాయి కదా. తనకి భార్యకి మ్యారేజ్ డేలు వస్తాయి, పిల్లల పుట్టినరోజులు వస్తాయి, పెళ్ళాం పుట్టినరోజు వస్తుంది. వాటికన్నా మనస్ఫూర్తిగా ఇంట్లో ఉండి వాళ్ళతో ఎంజాయ్ చేసి వాళ్ళకి విషెస్ చెప్పానంటే అది కూడా ఆయన జీవితంలో లేదు. కొడుకులు కూడా వచ్చి ఏదైనా నాన్నతో మాట్లాడదాం చేద్దామంటే కూడా కొడుకులైనా కూడా తండ్రితో మాట్లాడాలంటే ముందు వచ్చి అపాయింట్మెంట్ తీసుకుంటేనే మాట్లాడడానికి టైం ఉండేది. అంత బిజీగాను వ్యాపారం 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 కంపెనీ పెట్టాడు కదా. దాని మీద లక్షలు కోట్లు గడిచాడు. ఏమిటి సుఖం? ఇప్పుడు ఏముంది? అలా వ్యాపారం మళ్ళీ చేయగలడా? చేయలేడు. ఆ ఉద్యోగం చేయగలడా? కొడుకులు కొంచెం పెద్ద అయిన తర్వాత, నాన్న ఎప్పుడైనా నువ్వు మాతో మాట్లాడేవా సరదాగా కొంచెంసేపు అంటే, నీతో మాట్లాడాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి అని చెప్పేవాడు. అక్కడ మీ
ఆ కంపెనీ వాళ్ళు ఆఫీస్ వాళ్ళు నువ్వు రాత్రి ఎప్పుడు ఇంటికి వచ్చేవాడువో ఎప్పుడు ఎన్ని రోజులకు వచ్చేవాడువో మాకు తెలియదు, వచ్చేవాడివి వెళ్ళేవాడివి మాకేమీ తెలీదు. నీతో మాట్లాడడం కూడా మాకు ప్రేమగా నాన్న దగ్గర కూర్చొని నవ్వుతూ సరదాగా మాట్లాడదాం అంటే మాకు ఆ రోజులు లేవు నాన్న. నీతో గడిపిన రోజులు ఎప్పుడు అమ్మతోటే గడిపాము, అమ్మతోటే ఉన్నాము, ఆ రోజులే గుర్తున్నాయి నాన్న మాకు అని ఓ రోజు చెప్పేసి ఓ రోజు అంటారు. అనేసరి ఆ మాటలన్నీ గుర్తుకొస్తాయండి. ఇతనికి చాలా బాధపడుతూ కూర్చుంటాడు. అవన్నీ తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. సర్లే ఇప్పటిదాకైతే ఇలా గడిపేశాను, ఇంకనైనా అని అతను కొంచెం అనారోగ్యంగా ఉండి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవుతాడు. జాయిన్ అయినప్పుడేమని ఏం చేస్తాడు, రోజు కాఫీ హాస్పిటల్లో కాఫీ ఇస్తారు కదా, ఆ కాఫీ ఇచ్చేప్పుడు ఆ కాఫీ కప్ పట్టుకొని నలుగురితోటి కూర్చొని తనలాంటి పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం కాలక్షేపం చేసి వాళ్ళకన్నా సాయం చేసి, తన దగ్గర డబ్బు ఉండడం వల్ల సాయం చేసి వాళ్ళతో మాట్లాడుతూ ప్రేమగా పలకరిస్తూ తను చేసిన తప్పులన్నీ తను వాళ్ళకి చెప్తూ, వాళ్ళ పిల్లలు వస్తారు కదా చూడడానికి, ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరితోటి తను చేసిన తప్పులు, తన జీవితంలో ఏం చేశాడు, ఎలా కష్టపడ్డాడు, భార్యను లెక్క చేయలేదు, కనీసం పిల్లల్ని లెక్క చేయలేదు, వాళ్ళతో గడపలేదు, ఒక పుట్టినరోజుకు ఒక గిఫ్ట్ ఇవ్వలేదు, ఒక విషెస్ చెప్పలేదు, డబ్బులు ఉన్నాయి ఖర్చు పెట్టుకోండి అని వదిలేశాను. నేను ప్రేమగా వాడికి ఇచ్చిందంటే ఏమీ లేదు, డబ్బులు తప్ప. అది కూడా నేను సంపాదించాను కాబట్టి ఇచ్చాను, లేకపోతే అది ఉండకపోనేమో. ఆ డబ్బు కోసం ఆ వ్యామోహంలో పడి నేను పిల్లల్ని, భార్యని అందరినీ వదిలేశాను. నేను లేకపోతే కంపెనీ లేదేమో అనుకున్నాను, ఆ ఉద్యోగమే నా ఉద్యోగం లేకపోతే నేను ఎలా ఉంటాను అనుకున్నాను తప్ప, నా భార్య పిల్లలు కానీ లేకపోతే నేను ఉండలేను అన్న ధ్యాస అప్పట్లో లేదు. ఎవరికైనా వయసులో అలా ఉంటుంది కాబట్టి పిల్లలు మీరందరూ జాగ్రత్తగా వినని అక్కడికి చిన్న చిన్న నర్సులు పిల్లలు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని రోజు చెప్పేవాడు అనమాట. మీరు మీ ముందు మీ ఫ్యామిలీతో గడపండి, అమ్మా నాన్నతోటి, భార్య భర్త పిల్లలు అందరూ కలిసి కూర్చోవడం, వాళ్ళతో రోజు కొంత టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ జ్ఞాపకంగా ఉండిపోతే వృద్ధాప్యంలోని ఒంటరి జీవితం ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తే కొంచెం మానసిక ఆనందం అన్న ఉంటుంది, లేకపోతే ఇది ఉండదు. ఇలాగే రోగాలు వచ్చేసి లేదా హాస్పిటల్ పోలే ఎంత డబ్బున్నా అనాథాశ్రమాల్లో ఉండి ఇలాగ అవుతుంది. జాగ్రత్తగా గడపండి బాబు మీరందరూ అందరికీ రోజు క్లాస్ తీసుకునేవాడు. అప్పుడు చెప్పాడు, దాని దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా సాయం కూడా చేస్తుంది. రోజు లేదా అందరికీ చెప్తుంటే అప్పుడు ఒక యువకుడు అడిగాడు అనమాట, సార్ మీరు రోజు అందరికి కూర్చోబెట్టి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు, ఏమిటి ఇది అంతా ఏంటంటే, అప్పుడు అతను చెప్తాడు, నాన్నగా నేను ఒక పిల్లలకి ప్రేమను పంచలేపాను, కనీసం ఒక తాతగాను ఈ మనవలకి మనవరాళ్ళకి వీళ్ళకి తెలుస్తుందని అందరితోటి ఇలా నాకు కనిపించిన వాళ్ళందరికీ నేను చేసిన తప్పుని మళ్ళీ ఎవరూ చేయకుండా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని, నాలాగే జీవితంలో చివరిలో ఎవరూ బాధపడకూడదని నీవన్నీ చెప్తున్నాను నాయన. అంతేగాని ఎవరి మీద కోపంతో కాదు, గొప్ప కోసం కాదు. నా దగ్గర ఎంత డబ్బున్నా చూడు, నన్ను వచ్చి పలకరించే వాళ్ళు ఉన్నారా, అందుకే మీలాంటి వాళ్ళందరితో నేను మాట్లాడి నేను చేసిన తప్పును తిరగరాసుకుంటున్నాను, మీరు చేయకుండా ఉండడానికి మీకు చెప్తున్నాను నాయన అని చెప్పారు. అలాగే ఓ రోజు హాస్పిటల్లో ఉండగా చిన్న అమ్మాయి తల్లిని తీసుకొని వచ్చింది. తల్లిని తీసుకొచ్చారు, అతని దగ్గర ఏదో చిన్న బొమ్మ ఉంటే బొమ్మ ఇస్తే తల్లి అంటుంది, సార్ మీ దగ్గర బొమ్మలు లేవు కానీ అతనికి మన మీద కావలసినంత ప్రేమ ఆప్యాయత చూపించే అంత మనసు ఉంది, రా అని తీసుకొచ్చింది మా అమ్మాయి మిమ్మల్ని చూపించడానికి. రోజు ఇక్కడ చేస్తూ ఉంటుంది, ఇక్కడ తిరుగుతూ ఉంటుందో, ఎప్పుడు చూసిందో మిమ్మల్ని చూసింది. ఇవన్నీ చిన్నమ్మాయిని, మరీ చిన్నమ్మాయి కాదు, వచ్చిన అమ్మాయి. అందుకని నేను వచ్చాను, మీ మాటలన్నీ విని రోజు నాకు చెప్తూ ఉంటుంది, ఇప్పుడు నా మీద కూడా చాలా ప్రేమను పెంచుకొని రోజు ఇంట్లో చక్కగా గడుపుతోంది అని చెప్పారింది అనమాట ఆవిడ. అప్పుడు ఆయన ఆప్యాయంగా ప్రేమగా అమ్మాయిని తల మీద చక్కగా ఆశీర్వదించి, చాలా సంతోషం అమ్మ, ఇలాగ మారండి మీరు, నేను చేసిన తప్పు చేయకున్నాను. అయితే అతను రాసుకున్నాడు, డైరీలో రాసుకున్నాడు ఏమని, నేను కోట్లు సంపాదించాను, ఇవేవి నాకు శాంతినివ్వలేదు, ఒక అమ్మాయి చిరునవ్వు, అమ్మాయి నా గురించి అంత బాగా మాట్లాడి ఆప్యాయత ప్రేమను చూపించింది, అదే నాకు చాలా సహాయం చేసింది అని చెప్పి, అదే నా మనసుకి చాలా శాంతినిచ్చింది, సహాయం కాదు శాంతినిచ్చింది చాలా బాగాను. ఇన్నేళ్ల జీవితంలోని, నా 80 ఏళ్ల జీవితంలోని ఇంత బాగా సంతోషంగా ఉంది ఈ ఒక్కరోజు మాత్రమే అని మనసులో అనుకొని డైరీలో రాసుకుంటాడు. అందుకనండి ఇది నేను చెప్పదలుచుకుంది ఈ మాటలు. అయితే అందుకని ఏంటంటే లాస్ట్లో కొన్ని మాటలు చెప్తాను మనకి. అందుకని మనం ఏంటంటే, మనం ఎంత డబ్బు ఇచ్చామా, ఎంత డబ్బు సంపాదించామా, ఎంత ఆస్తులు ఇచ్చామా కాదండి, పిల్లలకైనా, బయట వాళ్ళకైనా, ఫ్రెండ్స్తో అయినా, తల్లిదండ్రులతో అయినా మనం ఎంత ప్రేమగా ఉన్నామో, ఎంత సాయం చేసామో, ఇది జీవితంలో చివరి వరకు మనం వెళ్ళిపోయినా కూడా మన పేరుని చెప్పుకుంటూ నిలిచేది ఇది మాత్రమే.
డబ్బు పోతుంది, పదవి పోతుంది, కానీ మంచి మనసు ఎప్పటికీ నిలిచే ఉంటుంది. మీరేమంటారు? మంచి మనసు ఎప్పుడు నిలిచే ఉంటుంది కదా, డబ్బు ప్రేమ కన్నా అదే నిలిచి ఉంటుంది. మీకు ఈ కథ నచ్చిందంటారా? ఈ వీడియో నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ చేయండి, చిన్న కామెంట్ పెట్టండి ఎలా ఉందో, ఏ పాయింట్ బాగుందని. అలాగే మీకు నచ్చితే నలుగురికి షేర్ చేస్తే ఎంతమందికో తెలుసుకుంటారు. కొన్ని తెలియని అందరికీ తెలియాలి లేదు కదా, ఎంతమందో తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే కామెంట్ పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. ఇవాళ చిన్న ప్రశ్న వేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. విని చాలా స్లోగా చెప్తాను, జాగ్రత్తగా విని జవాబు పెట్టండి. తాతల నాటి ఏనుగు, మేత నీళ్లు కానదు, తోకలేదు తొండం లేదు, అందరు లేపినా లేవలేదు, అది లేవదు కదలదు. ఏమిటది చెప్పండి చూద్దాం. ఎంతమందికి ఆన్సర్ తెలిసిందో జవాబు చెప్పండి. అందరికీ తెలిసిందే, అందరూ చూసిందే ఇదేమిటో జవాబు చెప్పండి, ఓకేనా? అలాగే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.